చాలా రోజుల నుంచి మంచినీళ్లు రావట్లేదు. నీళ్లు లేక నానా ఇబ్బందులు పడుతున్న మేడం అంటూ ఓ మహిళ కన్నీటి పర్యంతమైంది. హైదరాబాద్ ఆర్కేపురం డివిజన్ ఎన్టీఆర్ నగర్లో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. నీళ్లు రావట్లేదని తన గోడు ఎమ్మెల్యేకు చెప్పుకొని ఓ మహిళ కన్నీటి పర్యంతమైంది. దీంతో చెల్లించిన సబితా ఇంద్రారెడ్డి మహిళను సముదాయించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి నీళ్ల సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గతంలో లేని నీటి సమస్య ఇప్పుడు ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. వ్యవస్థలను నడపడంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. గతంలో గత 10 సంవత్సరాల నుండి మంచినీటి సమస్య లేకుండా ప్రతి బస్తీలో ప్రతి కాలనీలో ప్రాబ్లం లేకుండా చూసుకోవడం జరిగింది. కానీ ఈ 1.5 ఇయర్లో రంజాన్ కన్నా ఒక వారం రోజుల ముందు నుండి ప్రతి ఒక్కరికి కూడా వాటర్ ప్రాబ్లం వచ్చిందని మొన్న జల్పల్లిలో కానీ ఇక్కడ కానీ చూస్తూ ఉంటే ప్రతి దగ్గర కూడా వాటర్ ప్రాబ్లం అనేది వచ్చింది. మరి అదే ఆఫీసర్స్ ఉన్నారు, అదే వాటర్ లైన్స్ ఉన్నాయి, తేడా ఏం లేదు. మరి వాళ్ళు మేనేజ్ చేయడంలో ఎంత ఇబ్బంది అవుతుంది అనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ఎన్టీఆర్ నగర్కి వస్తే కనీసం ఒక 100 ఇండ్లకి అసలు నీళ్ళే రావట్లేవు 3 నెలల నుండి అని చెప్తా ఉన్నారు. నిజంగా చాలా బాధాకరం. అధికారులకు ఇప్పుడు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా పైన హైయర్ ఆఫీసర్స్ దృష్టి తీసుకెళ్ళి వాటర్ ప్రాబ్లం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కర్మ ఏంటంటే హైదరాబాద్ సిటీలో ఏ మూల చూసినా కూడా వాటర్ ట్యాంకులే తిరుగుతున్నాయి. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మిషన్ భగీరథ ద్వారా మొత్తం కూడా అటు గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా ఒక యాక్షన్ ప్లాన్ తీసుకొని సమస్య సాల్వ్ చేయడం జరిగింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఎక్కడ చూసినా మంచినీటి సమస్య ఏర్పడుతుంది. ప్రభుత్వం కూడా దీనికి ప్రత్యామ్నాయంగా కూడా ఏం ఆలోచించట్లేదు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? వాళ్ళ రాష్ట్రంలో తాగునీటికి రోజు రోజు కటకట పెరిగిపోతుంది. వాళ్ళ ఎక్కడ చూసినా తాగునీటి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి వాళ్ళ దాపురించింది. కాంగ్రెస్ 16 నెలల పాలనలో ఏదైతే గతంలో బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు అందించిన ఘనత నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఇవాళ నిత్యం తాగునీటి కటకటతో రోడ్డెక్కుతున్నారు. ఖాళీ బిందెలు పట్టుకున్న పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలోని ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ఏ మూలకు చూసినా ఇవాళ తాగునీటితో ఇబ్బందులు పడుతున్నారు. రాక వారం రోజులు 10 రోజుల నుంచి రాక ట్యాంకర్ల చుట్టూ తిరిగి అక్కడ కూడా రాక ఇవాళ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి. అయితే ప్రధానంగా ఇవాళ మరొకసారి మహేశ్వరం నియోజకవర్గంలో ఆర్కేపురం డివిజన్ ఎన్టీఆర్ నగర్ కాలంలో చాలా రోజుల నుండి నీళ్లు రాకపోవడంతో అక్కడున్న మహిళలు తాగునీరు దొరకక వారు కన్నీటి పర్యంతమైన ఘటన ఇవాళ హైదరాబాద్ నగర సరిహద్దుల్లో చోటు చేసుకుంది. దీన్ని చెల్లించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సైతం దీన్ని చెల్లించిపోయారు. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడ వాటర్ సమస్య రాలేదు, కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి తాగునీటి ఇబ్బందులు తీవ్రంగా ఎదుర్కొంటున్నారు నగరవాసులతో పాటు మహేశ్వరం నియోజకవర్గ ప్రజలని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల పట్ల ప్రభుత్వం బాధ్యత లేకుండా చేస్తున్నారని చెప్పేసి కూడా మండిపడ్డారు. ఇవాళ ఎన్టీఆర్ నగర్ లో కావచ్చు ఇతర చోట్ల ఎక్కడైతే తాగునీరు అందక ఇబ్బందులు పడుతున్న ప్రాంతాలకు వెంటనే తాగునీరు అందించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరించారు. లేదంటే తాగునీటి సమస్య పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ప్రభుత్వానికి నిరసన తెలుపుతాం, మా ఖచ్చితంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేశారు. వారం రోజుల్లో సమస్య పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టామని చెప్పేసి కూడా స్వయంగా ముఖ్యమంత్రికి సవాల్ వేశారు. ముఖ్యమంత్రికి భూముల అమ్మకంపై ఉన్న శ్రద్ధ తాగునీటికి ప్రజలకు అందించే తాగునీటిపై లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మండిపడ్డారు. హైదరాబాద్ నడిబొడ్డున్న మంచినీటి సమస్య తీర్చాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే అనేక సమస్యలు ఉన్నాయి, కానీ వాళ్ళ తాగునీటి సమస్య ప్రధానంగా ఉంది. ఇంత హైదరాబాద్ అంత హాట్ సమ్మర్ లో కూడా తాగునీరు అందించలేని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే వాళ్ళ ఏ దిశగా ఉందో ప్రభుత్వ పాలన అని చెప్పేసి కూడా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పారు. గత 10 సంవత్సరాలు ఎన్నడూ రాని తాగునీటి సమస్య ఈ 16 కాలంలో ఎందుకు ఈ విధంగా ఉందని చెప్పేసి కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను ఓదార్చారు. ఖచ్చితంగా మీ సమస్య నేను పరిష్కరిస్తానమ్మా అని చెప్పేసి కూడా వారికి సంజాయించారు. కానీ అక్కడ ఉన్న ప్రజలంతా కూడా చెప్తున్నారు, గత 10-15 రోజుల నుంచి కూడా మాకు తాగునీరు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. వాళ్ళ రాష్ట్రంలో భూగర్భ జలాలు అడిగేటిపై మా ఇళ్లలో బోర్లు కూడా పోయట్లేదని చెప్పేసి కూడా వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళ ఈ మంచినీటి సమస్యను పరిష్కరించకపోతే ఖచ్చితంగా వారం 10 రోజుల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతాం. ప్రభుత్వం ఇప్పటికైనా దిగి రావాలి. ప్రభుత్వం తమ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి.
ఖచ్చితంగా గత 10 సంవత్సరాలు ఏ విధంగా అయితే ఇబ్బందులు లేకుండా సాగునీరు అందించామో ఇప్పుడు కూడా అదే విధంగా అందించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. వాళ్ళ ఏదైతే ప్రజలు ఈ విధంగా నిరసన చెప్తే ప్రభుత్వం పట్టించుకోలేదు, అధికారులు కూడా కనీసం కూడా సమస్యల పరిష్కారానికి మార్గం చూపట్లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన వైఖరిని మార్చుకొని భూములు అమ్మడం పైన కావచ్చు, ఇతర వాటిపైన శ్రద్ధ ప్రజల సమస్యల పైన ఇటు తాగునీటి సమస్య పైన పెడితే ముఖ్య నీళ్లు అందుతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మాజీ మంత్రి సబితా ఇంద్రెడ్డి చెప్పారు. ఇప్పటికైనా ప్రజలకు సంబంధించిన సమస్యల పైన పోరాటం చేస్తున్న ఈ వారందరికీ కూడా మద్దతు తెలుపుతున్నారని కూడా చెప్పారు. రానున్న రోజుల్లో దీన్ని ఒకవేళ వారం రోజుల్లో పరిష్కారం చేయకపోతే ఈ సమస్యను మేము ప్రజల తరఫున పోరాడి ఖచ్చితంగా ప్రభుత్వంకు కల్పి పెట్టకుండా తయారు చేస్తారని కూడా ఈ సందర్భంగా చెప్పారు. ప్రతిష రైట్ లెవెల్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.